హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ఈజీగా టైం వేగం అయ్యేటట్టు ఒక 7 to 10 మినిట్స్లో మనకి కర్రీ తయారయ్యేటట్టు చేసుకుందాం. బర్బాటి పొటాటో కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ముందు పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ 3 స్పూన్స్ వేసుకోండి. వేడెక్కింది, పాన్ వేడెక్కింది. పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు వేగింది. ఒక 2 ఆనియన్స్ ముక్కలుగా కోసుకోండి. ఆనియన్స్ బర్బాటిలో కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ వేగాయి కదా, చూసారా? ఇప్పుడు బర్బాటి వేసుకుందాం. పొటాటో ఇలా ముక్కలు కోసుకోండి. సాల్ట్ వేస్తే వేగం వేస్తాయి కదా. సాల్ట్, పసుపు 1/2 స్పూను, సాల్ట్ టేస్ట్కి తగినంత నేను ఒక స్పూన్ వేసాను. అది వేయించుకుందాం. బర్బాటి వేగింది, పొటాటో కూడా. ఇప్పుడు టమాటా, ఒక 2 టమాటాలు ముక్కలు కోసుకొని వేయండి. ఇది కూడా 1 నిమిషం ఇలా మగ్గించుదాం. కర్రీకి సరిపోయినంత కారం వేయండి. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, దాన్ని 1 నిమిషం టమాటా మగ్గి వరకు 1 నిమిషం ఉంటున్నా. అన్నీ మగ్గాయి. మా కర్రీ చూసారా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. చిక్కుడులో ఎక్కువ పీచు పదార్థం, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. పీచు పదార్థం వల్ల జీర్ణశక్తి అవి బాగా అవుతాయి. అందుకే అప్పుడప్పుడు ఇలా మనం చిక్కుడుకాయలు, బర్బాటి, పొడవు చిక్కుడుకాయలు అంటారు, బర్బాటి అంటారు కదా, ఇవి కర్రీ వండుకోవాలి. ఇప్పుడు మనకు అన్నీ వేగాయి కదా, కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేయండి. అంతా బాగా కలుపుకొని మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. పెట్టి పాను వెంటనే ఫుల్ హైలోనే మనం ఉంచి 1 విజిల్ వేసాక మనకి కర్రీ రెడీ అయిపోతుంది. 1 విజిల్ వేయించండి. కుక్కర్ చల్లారిన తర్వాత తీసి చూస్తే ఇదిగోండి, ఇలాగా కర్రీ మనకి రెడీ అవుద్ది. కొంచెం వాటర్ ఉంటే జస్ట్ కొంచెం ఎగిరించుకోవాలి. టేస్ట్ చూసుకుంటే సాల్ట్ అవి తెలుస్తుంది. చూసారా, కర్రీ రెడీ అయింది. మనకి బాగా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. వేడివేడిగా బర్బాటి పొటాటో కర్రీ, టమాటా కూడా వేసాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.